Hi, this is Raj. I want to congratulate Volga Videos on 18 million subscribers. కమింగ్ టు మీరు కల్పి గారు, యాక్చువల్లీ మనం ఏదైనా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇట్ హ్యాపెన్ టు ఎవ్రీ యాక్టర్. నాకు తెలిసినంత వరకు ఇనిషియల్ స్టేజెస్ వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నప్పుడు అందరికీ ఇది అయ్యే ఉంటుంది. ఐ డోంట్ నో మీతోటి ఇది అయ్యిందో లేదో, ఐ జస్ట్ వాంట్ టు నో ఇట్ ఫ్రమ్ యూ. మీరు ఇప్పుడు దాకా చాలా యాక్ట్ చేసి ఉన్నారు కదా సినిమాల్లో. ఎక్కడైనా సరే ఏదన్నా ఒక మూవీ మీరు చాలా రోజులు యాక్ట్ చేసి ఉండి, కాకపోతే కొన్ని అన్ఫార్చునేట్ సినారియోస్ వల్ల చాలా వరకు ట్రిమ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదుర్కొన్నారా? ఎదుర్కొంటే ఏ సినిమా చెప్పగలరా? I want to know. చెప్పలేరు, చెప్పేస్తా. చెప్పేస్తారా? ఓకే. జులై. ఓకే. July I had a very long role actually. ఓకే. But I don't know for what reasons it got edited, I don't know, but yeah, otherwise almost second lead la unde anamata dantlo July lo. ఓకే. ఈవెన్ ఐ హియర్డ్ వన్ మోర్ ఫిలిం నేమ్ విన్నా, నాకు కరెక్ట్గా తెలీదు. వాళ్ళు చెప్పింది విన్నాను. ఇంకొక సినిమా పేరు అన్నమాట, బాలకృష్ణ గారి సినిమా. Oh, శ్రీరామ్ రాజ్యం. Yes. అందులో కూడా ఇట్ హ్యాపెండ్ సిమిలర్ గా Yes. అయ్యింది అని చెప్పి విన్నాను. ఇస్ ఇట్ ట్రూ? Yeah, that's true. నేనే చెప్తున్నట్టున్నాను ఎక్కడో. Okay. నేను చెప్పకపోతే ఎవరికి తెలీదు. నేను సమ్వేర్ ఎక్కడెక్కడో ఒకవేళ ఒక ఇంటర్వ్యూ చేసినామంటే విల్ టాక్ విత్ అదర్స్ కదా. Yeah. సో అలా నాకు గెట్ ఆన్ అయిన ఇన్ఫర్మేషన్ Yeah, అన్నమాట. that's true. అది కూడా. శ్రీరామ్ రాజ్యం. Yeah. వాట్ యు ఫీల్ అండి అలాంటివి జరుగుతున్నప్పుడు? హౌ యు రియాక్ట్ యాక్చువల్లీ? ఇంకేం చేయలేం యాక్చువల్లీ. రియలీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అరే అనిపిస్తుంది, బట్ వాట్ ఎల్స్ కెన్ వీ డూ? వీల్ హోప్ ఫర్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఫిలింలో అలా ఎడిట్ అవ్వకుండా ఉంటే చాలు అనేది చూస్తాం తప్ప వీ కాంట్ డూ ఎనీథింగ్. వీ కాంట్ గో అండ్ ఫైట్, వీ కాంట్ గో అండ్ ఆస్క్ వై. బికాస్ స్టోరీ అనేది ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. ఆ ఫ్లో అనేది ఇంపార్టెంట్. సో ఆ ఫ్లోలో మిక్స్ అవ్వకపోతే ఇట్స్ దేర్ డెసిషన్. ఎనీ డే సినిమా ఇస్ బిగర్. అవును. సో ఇట్స్ ఫైన్. సో మీకు ఆన్సర్ వచ్చింది కదా, ఏదో చెప్పాలనుకుంటున్నారు ఏంటి? నాకు చాలా, నేను బాధపడతాను, నేను గట్టిగా బాధపడతాను. నాకు ఇందులో అంతెందుకు, మ్యారియోలోనే ఒక రౌండ్ ట్రాలీ షాట్ ఉంది. ఒక రౌండ్ ట్రాలీ షాట్ చేయాలంటే అది 4 పేజీల డైలాగ్ చేసి, కానీ ఇప్పుడు ఎందుకు లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి సింగిల్ టేక్ లో చేశాను అనమాట. సో హెబ్బా గారి గురించి మొత్తం 4 పేజీల డైలాగ్ చెప్తాను అనమాట. సో సరే ఇంకా లెంత్ క్లైమాక్స్ వచ్చాము, ఇంకా పేస్ అప్ చేయాలని చెప్పి అదొకటి తీయడం జరిగింది. సీరియస్లీ. సో ఎడిట్ అయినప్పుడు బాధపడతాను, కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమాకి ఏది వర్క్ అవుతుంది అని అన్న దృక్పథంతో. సో ఇంకా ఇంకేం చేయలేం కదా, మనం ఏం చేయగలం మ్యాక్సిమం. మౌలి గారు ఇప్పుడు ఆ డైలాగ్ గుర్తుందా? అది అమ్మో గుర్తులేదు. చాలా తెలివైన కాదు, ఇందులో ఇది మాత్రమే బ్లూపర్స్ లో తర్వాత రిలీజ్ చేస్తాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసుకోండి యూట్యూబ్ లో. ఇది కాదు, సేనాపతిలో ఎడిట్ అయింది మొన్న. నేను చేసాం క్వశ్చన్ సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్లో, దానికోసం నేను కింద పడి మీద పడి నాకు C1 బల్జ్ వచ్చి ఇంత చేసిన షార్ట్స్ ఎడిట్ అయ్యాయి. మరి ఏం చేయగలం? అంతే, సినిమాలో అవి తప్పదు. ఎండ్ ఆఫ్ ది డే వాట్ వర్క్స్ ఫర్ ది లెంత్ ఆఫ్ ది ఫిల్మ్, రన్ టైమ్ ఆఫ్ ది ఫిల్మ్ వర్క్స్, అంతే. బై ద వే కంగ్రాచులేషన్స్ ఫర్ గర్ల్ ఫ్రెండ్. ఓ యా, థ్యాంక్ యూ సో మచ్. సో అసలు ఆ మూవీ టైంలో వాట్ ఈస్ యువర్ కరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అండి? ప్రతి ఒక్కరు ట్యాగ్ చేస్తున్నారు మౌలి గారు. బ్యూటిఫుల్ అసలు ఈ లైన్స్. ఎంతమంది అమ్మాయిలు అన్న అద్భుతంగా రాశారు ఆ సాంగ్స్. క్లైమాక్స్ సాంగ్ నాకు మోటివేషన్ ఇచ్చింది. నేను ఐ కేమ్ అవుట్ ఆఫ్ రిలేషన్షిప్, ఇది మీ వల్ల, అమ్మో ఇది మంచిదా చెడ్డదాని పాయింట్ లో కూడా ఆలోచించాను. సో ఓకే, టాక్సిక్ రిలేషన్షిప్ అనే పాయింట్ లో మాట్లాడుతున్నప్పుడు, సో లాట్ ఆఫ్ విమెన్ కి అది నేను రాసిన లిరిక్స్ చాలా బూస్టప్ ఇచ్చాయంటే ఐ ఫెల్ట్ రియలీ పర్సనల్, ఇట్ వాస్ రియలీ గుడ్. యా, ఐ ఎంజాయ్డ్ బాగా. Hello everyone, this is Chetan Bharadwaj. Congratulations to Volga Videos for reaching 18 million subscribers. Please do subscribe, share and like.